హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాలు చూస్తున్నాం. యెహోవా యందు ఆనందించడంలో మీరు బలం పొందుదురు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆనందమే ఆనందం. దాని నుంచి మనకు సంతోషం, సమాధానం, బలం కలుగుతుంది. దేవుని వాక్యాలు చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు ఆనందించడం వల్ల మనం బలం పొందుతాం. అందుకనే ప్రతిసారి ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు సంతోషపడాలి, ప్రభునందు అతిశయపడాలి. గ్లోరీ టు గాడ్. ప్రతిసారి మన జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయని ఆశపడుతున్నాడు. ఎప్పుడు నూతన కార్యాలు నూతనంగా చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నూతనత్వం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. హల్లెలూయా. మన జీవితంలో సమస్తము నూతనమైపోయాయి ఎప్పుడైతే మనం క్రీస్తునందు ఉంటామో. పాతవన్నీ గతించిపోయాయి. మన జీవితంలో నూతన ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. లేఖనాల్లో చూసినట్టు, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే చూడండి. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 చదివినట్లయితే అక్కడ లేఖనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దాన్ని ఆలోచింపరా, అది ఇప్పుడే మొలిచిన్నదని ప్రభు అంటున్నాడు. నూతన క్రియ చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో సమస్తము నూతనంగా చేయాలనే ప్రభు చిత్తం. పాతవి దేవునికి ఇష్టం లేదు. పాత జీవితంతో ప్రభుకి ఇష్టం లేదు. పాతవి అసలు ప్రభు మనకి ఇచ్చేవాళ్ళగా లేడు. సమస్తము నూతనమే ప్రభు చేసేది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. చూడు, ఇది వాగ్దానం. చాలా మందికి వస్తుంది ఈ వాగ్దానం. ప్రత్యేకంగా నూతన సంవత్సరాల సమయంలో ఆ వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు చాలా మందికి ఈ వాగ్దానాలు వస్తూ ఉంటాయి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. అయితే 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ నా జీవితంలో నూతన క్రియ జరగలేదని నువ్వు అంటూ ఉండవచ్చు. ప్రభు వాగ్దానం చేసే బదులు నూతన క్రియ చేస్తానని, కానీ ఈ రోజు వరకు కూడా నూతన క్రియ జరగలేదు నా జీవితంలో నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, నెరవేర్చడానికి ఆయన నమ్మకస్తులను దేవుని వాక్కులో చూస్తున్నాం. ఆయన నమ్మదగిన వాడు తన వాగ్దానాలకి. నువ్వు చెప్తూ ఉండవచ్చు, ఇదిగో బ్రదర్, నా జీవితంలో ప్రభు వాగ్దానం చేశాడు నూతన క్రియ చేస్తాడని, ఈ రోజు వరకు కూడా నూతన క్రియ చూడలేదని నువ్వు అంటూ ఉండవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆ వాగ్దానం నెరవేరుస్తాడు నీ జీవితంలో. అయితే ఎందుకు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడడం లేదు చూద్దంటుండే. ప్రత్యేకంగా ఈ వాగ్దానం, ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను అంటున్నాడు. అయితే నూతన క్రియ ఏంటి ప్రభు నీ జీవితంలో చేసేది? అసలు నూతన క్రియ ఎలా ఉంటుంది? ఏంటి ప్రభు చేయబోయే నూతన క్రియ? దాన్ని ఆలోచించరా అంటున్నాడు. దాని గురించి ఆలోచించాలి. ప్రభు చేసే నూతన క్రియ గురించి ఆలోచించాలి తప్ప నీకున్నటువంటి సమస్య, కష్టం, ఇబ్బంది వీటి గురించి కాదు ఆలోచించాల్సింది. ప్రభు అంటున్నాడు 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19 ప్రభు అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవను కలుగజేయుదును. అరణ్యంలో దేవుడు త్రోవను కలుగజేస్తానంటున్నాడు. అంటే నువ్వు ఆలోచించవలసింది దేని గురించి అంటే అరణ్యం గురించి కాదు ఆలోచించాల్సింది, త్రోవ గురించి ఆలోచించాలి. అరణ్యం గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది, మార్గం గురించి ఆలోచించాలి. అరణ్యంలో మార్గం కలుగజేస్తానంటున్నాడు దేవుడు. రెండవదిగా ప్రభు అంటున్నాడు, నేను ఎడారిలో నదులు సృష్టిస్తానంటున్నాడు. ఎడారిలో నదులు సృష్టించేది ప్రభు మాత్రమే. ఎడారిలో ఒక్క చుక్క నీరు దొరకదు, కానీ ప్రభు అంటున్నాడు ఎడారిలో నేను నదులు పుట్టిస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఎడారుల గురించి కాదు, కానీ నదుల గురించి ఆలోచించాలి. కానీ చాలాసార్లు అరణ్యం గురించి ఆలోచిస్తావు, లేదా ఎడారి గురించి ఆలోచిస్తావు తప్ప దేవుడు కలగజేసే త్రోవల గురించి కానీ, దేవుడు సృష్టించే ఆ నదుల గురించి కానీ నువ్వు ఆలోచించవు ఎప్పుడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను నూతన క్రియ చేయించున్నాను, నువ్వు దాన్ని ఆలోచింపవా?
అరణ్యంలో త్రోవను కలగజేస్తా ఉంటాడు. ఏంటి అరణ్యం అంటే? అరణ్యం అనేది ఒక భయంకరమైనటువంటి ప్రదేశం. ఆ అరణ్యంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. అరణ్యంలో కట్టిక చీకటి ఉంటుంది. ఆ అరణ్యంలో ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఎప్పుడు భయమైనటువంటి గుప్పిట్లో ఆ జీవితం ఉంటుంది. ఈరోజు ఒకవేళ నువ్వు భయంతో జీవిస్తున్నావేమో, ఎప్పుడు చూసినా భయం నీ జీవితంలో, ప్రతి క్షణము అనుక్షణము నువ్వు భయంతో ముందుకు వెళుతున్నావో అదే అరణ్య జీవితం నీకు. అదే నీ అరణ్యం. భర్తను చూసినప్పుడు భయం, పిల్లలను చూసినప్పుడు భయం, లేకపోతే ఆఫీసులో పనిచేసే నీ బాస్ను చూసినప్పుడు నీకు భయం, కొంతమందికి చీకటిని చూస్తే భయం, కొంతమందికి ఎత్తును చూస్తే భయం, కొంతమందికి నీళ్ళను చూస్తే భయం. రకరకాల భయాలు ఉన్నాయి. అయితే ఈ భయాలు ఉండబెడుతున్నప్పుడు అదే నీ అరణ్య జీవితం. అందులో దేవుడు త్రోవను కలగజేస్తాడు నీకు. అంటే భయం లేకుండా, భీతి లేకుండా జీవించేటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అదే నూతనత్వం ప్రభు చేసేది. అదే నూతన కార్యం ప్రభు నీ జీవితంలో చేయడం అనేది. రెండవదిగా ఎడారిలో నదులు పుట్టిస్తానంటున్నాడు. ఎడారి అనగానే మనకి ఇసుకే గుర్తుకొస్తుంది తప్ప నీళ్లు గుర్తుకు రావు. మన కంటికి కనిపించేది మట్టి, ఇసుక, అంతే తప్ప నీళ్లు గుర్తుకు రావు. అయితే ప్రభు అంటున్నాడు, ఎడారిలో నదులు సృష్టిస్తాను. ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఎడారిని కాదు, నదులు చూడాలి. ఎడారిని సృష్టించుకో, ఆ ఎడారిలో నదులు సృష్టించుకో. దేవుని యొక్క కార్యం అది నీ విశ్వాసం, అది దేవుని యొక్క విశ్వాసం. నువ్వు చేయవలసింది అరణ్యంలో మార్గాన్ని చూడు, ఎడారిలో నదులు చూడు, అది విశ్వాసం. ఏ రోజైతే నువ్వు నదులు చూస్తున్నావు ఎడారిలో, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం బలమైంది, నీ విశ్వాసం స్థిరమైంది. ఎప్పుడైతే ఎడారిలో నదులు చూస్తున్నావో, నువ్వు ఎడారిలో నదులు చూసేంత వరకు నీ విశ్వాసం తగ్గిపోకూడదు, నీ విశ్వాసం ఆగిపోకూడదు. ప్రభు ఎడారిలో నదులు సృష్టిస్తానంటే అది ఏదో ప్రభు ఆషామాషిగా మాట్లాడడం లేదు, అబద్ధం ఆడడం లేదు, లేకపోతే నిన్ను ఆదరించడానికి ఓదార్చడానికి చెప్పడం లేదు. ఇది నిజం. దేవుడు ఎడారిలో నదులు సృష్టించగలవు. నమ్ముతున్నావా? అది నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు ఆ ఎడారి జీవితంలో దేవుడు నీకు నదులు సృష్టిస్తాడు. ఏంటి ఎడారంటే? ఒంటరితనం. ఎప్పుడు చూసినా ఒంటరితనమే. నీ చుట్టూ ఎంతో మంది ఉంటారు, ప్రేమించేవారు ఉంటారు, బలగం ఉంటుంది, ఎంతో మంది ఉంటారు. కానీ నీ జీవితంలో హృదయాంతరంగంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఎప్పుడు చూసినా ఒంటరితనమే నీ జీవితంలో. ఆ ఒంటరితనమే ఎడారి జీవితం. అందులో దేవుడు నదులు సృష్టిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన నదులు సృష్టిస్తాడు. ఆ నదుల్లో ఒకటి ఏంటంటే సమాధానం అనే నది దేవుడు ప్రవహింపజేస్తాడు నీ జీవితంలో. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో కష్టాలు ఒక అరణ్య జీవితంలో ఉన్నట్టుగా ఉన్నా నేను. నాకెవరు లేరు బ్రదర్, నన్ను ప్రేమించాడు ఎవరు లేరు, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడే ఎవరు లేరు, నా జీవితం అంతా ఒంటరిమేమో నువ్వు అనుకుంటున్నావేమో, నీది ఎడారి జీవితం అనుకుంటున్నావేమో. దేవుడు నదులు సృష్టించి నూతన కార్యాలు జరిపిస్తాడు దేవుని జీవితంలో. నువ్వు విశ్వసించినట్లయితే, అవునా దేవుడు ఈ అరణ్యంలో త్రోవను కలగజేస్తాడు, ఈ ఎడారిలో నా కొరకు నదులు సృష్టిస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు ప్రభు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను ఇదిగో నూతన క్రియ చేయించున్నాను. 19వ వచనంలో. అయితే ఎందుకు నూతన క్రియ జరగడం లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు నూతన క్రియ జరగడం నీ జీవితంలో? జాగ్రత్తగా వినండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం చదవండి ఒకసారి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొనుకొడి, తలంచుకొడిన వాక్కులు చూస్తున్నాం. నువ్వు 18వ వచనం చేసినట్లయితే 19వ వచనం ప్రభు చేస్తాడు నీ జీవితంలో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం నువ్వు చేయాలి, 19వ వచనం దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. నువ్వు 18వ వచనం చేయి. ఏంటా 18వ వచనం అంటే? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పాత జీవితం జోలికి వెళ్ళొద్దు, పాత జీవితాన్ని మర్చిపో, పాత జీవితం జోలికి వెళ్ళొద్దు, అసలు పాత పాపపు జీవితం జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభు నమ్మిన తర్వాత, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ఇక మీదట పాత జీవితంతో సంబంధం లేదు, పాపపు జీవితంతో సంబంధం లేదు నీకు. అసలు దాన్ని మర్చిపోవాలి, అందులో జీవించవద్దు. పాపపు స్వభావాన్ని దూరం చేసుకో, పాపపు జోలికి వెళ్ళదు, ఇక దాన్ని తలంచుకోవద్దు. నువ్వు పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని ప్రభు క్షమించేశాడు. క్షమించిన కదా ప్రభు అంటున్నాడు, ఇక నీ పాపము నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ప్రభు మర్చిపోయేవాడుగా ఉన్నాడు. నీ పాపాలన్నింటినీ ప్రభు క్షమించడమే కాదు కానీ ఆయన మర్చిపోయేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా,
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ పాపాలన్నిటినీ ఆయన క్షమించేసి మర్చిపోయాడు. చూడండి, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. యేసుప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఒకప్పుడు యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. యేసుప్రభుకి వ్యతిరేకంగా నేను అనేకమైనటువంటి కవితలు రాసేవాడిని. యేసుప్రభుకి వ్యతిరేకంగా మాటలు, భయంకరమైన మాటలు, ఆ మాటలు నోటితో పలకూడదు అటువంటి మాటలు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా రాసి నా క్రైస్తవ స్నేహితుల మధ్య చదివేవాడిని. ఒకసారి ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు మరలా అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ప్రభు, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను కదా, నువ్వు నన్ను నిజంగా క్షమించావా అని అడుగుతున్నా ప్రభువు. నేను ప్రభు, నీకు వ్యతిరేకంగా ఇటువంటి మాటలు మాట్లాడాను, నువ్వు నన్ను నిజంగా క్షమించావా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, మెల్లని స్వరం నా హృదయాంతరంగంలోకి వినిపించింది. ఏంటో తెలుసు, అది నువ్వు ఎప్పుడు మాట్లాడావు నా గురించి నాకు జ్ఞాపకం లేదు, నేను మర్చిపోయినా అన్నాడు ప్రభు. అది నిజం. ప్రభువుకి మతిమరుపు ఉంది. ఏంటో మతిమరుపు అంటే, నీ పాపాలు క్షమించిన తర్వాత ఆయన అన్నీ మర్చిపోయాడు, జ్ఞాపకాన్ని కూడా వస్తుంది. అది నిజం, సత్యం, వాక్యం చెప్తాను. నాతో మాట్లాడు ప్రభు, నువ్వు ఎప్పుడు మాట్లాడావు నాకు జ్ఞాపకం లేదన్నాడు ప్రభు. ప్రభువే మర్చిపోతున్నప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు పాత జీవితాన్ని? నువ్వెందుకు దాన్ని పదే పదే తలంచుకుని కుమిలిపోతున్నావు పాత జీవితాన్ని? అది మర్చిపో. నూతన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. పాత పాపపు జీవితాన్ని మర్చిపో. నువ్వు పాత పాపాలు మర్చిపో. అంటే కొత్త పాపాలు స్టార్ట్ చేయాలన్నా? పాత పాపాలు మర్చిపోయి కొత్త పాపాలు స్టార్ట్ చేయాలన్నా? కాదు. పాత పాపం జోలికే వెళ్ళదు. కొత్తది కానీ పాతది కానీ. పాపము దేవునికి అసహ్యమైనది, దాని జోలికి వెళ్ళకూడదు. పాపం అంటే కొంతమంది ఏదో సిగరెట్ తాగడం, బీడీలు తాగడం, మందు కొట్టడం ఇది అనుకుంటారు. ఆజ్ఞాతిక్రమే పాపం. కొంతమందికి ఒక భార్య కాదు, ఇద్దరు భార్యలు ఉంటారు, అది పాపం కాదా? కొంతమంది ప్రీచర్స్ ఉన్నారు, ప్రసంగాలు చేస్తారు, సిగరెట్ తాగితే నరకాన్ని పోతావు, కానీ మనకి ఇద్దరు భార్యలు ఉంటారు, అది తప్పు కాదు. మనకి ఇద్దరు భార్యలు ఉంటారు, తప్పు కాదు, కానీ సిగరెట్ తాగడం తప్పు. వీనికి మందు కొడతాడు, అది తప్పు కాదు వానికి, కానీ సిగరెట్ తాగేవాడిని విమర్శిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో వ్యభిచారం పాపమే, దేవునికి ఇష్టమైన కార్యాలు పాపమే. కాబట్టి ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, అమ్మాయిల వెంట వెళ్ళడం, అమ్మాయిల వెంట పడడం, ఇది పాపము. దేవుని దృష్టిలో జాగ్రత్తగా ఉండు. వాటి జోలికి వెళ్ళొద్దు. అసలు పాపపు జోలికి వెళ్ళొద్దు, వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు. నువ్వు దొంగతనము, హత్య, మోసము, మోసకరమైన మాటలు, అబద్ధాలాడి డబ్బులు సంపాదించేటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. అబద్ధాలాడి డబ్బులు సంపాదించే చర్చలు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అబద్ధాలాడి డబ్బులు సంపాదించి, మోసం చేసి డబ్బులు సంపాదించి తమ పరిచయాన్ని కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి కూడా పాపం. వీడి జోలికి వెళ్ళకూడదు. మనం వాడి జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నూతన కార్యాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే పాపపు జోలికి ఇంక వెళ్ళను. పాపానికి నీకు సంబంధం లేదు. పాపపు జీవితాన్ని మర్చిపోతావు. అది మొట్టమొదటిగా మర్చిపోవాల్సింది. నువ్వు ఏంటి మర్చిపోవాలి పాత జీవితం అంటే? మొట్టమొదటిగా పాపపు జీవితాన్ని మర్చిపోవాలి. ఇది చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించాడు. ఆ రక్తంలో మన పాపాలను కడిగి పవిత్రపరిచాడు. నీవు నేను నీతిమంతులు అనే సంగతి మర్చిపోవద్దు. ఇక మీద పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం జోలికి వెళ్ళి దేవుని హృదయాన్ని గాయపరచవద్దు. దేవుని హృదయాన్ని దుఃఖ పెట్టవద్దు నువ్వు దయచేసి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒకటి ఆలోచించు, ఎందుకు నీ జీవితంలో నూతన కార్యాలు జరగడం లేదు? ఒకే ఒక కారణం ఏంటంటే పాత జీవితాన్ని మర్చిపోవడం లేదు. ఇంకా గతించిపోయినటువంటి కాలంలో నేను జీవిస్తున్నాను. పాతపు సంగతులను, పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ అందులో జీవిస్తున్నాను. అది మానై దేవుడు నీ జీవితంలో అద్భుతంగా జరిగిస్తాడు. మొట్టమొదటిగా నువ్వు మర్చిపోవాల్సింది పాత జీవితంలోది పాత పాపపు అలవాట్లు, వాటి జోలికి వెళ్ళదు. రెండోదిగా నువ్వు మర్చిపోవాల్సింది అంటే అపజయాలు. గతించిపోయిన జీవితంలో, వెనక జీవితంలో నీకు ఎన్నో అపజయాలు వచ్చి ఉండవచ్చు. నీ ఆత్మీయ జీవితంలో అపజయాలు వచ్చి ఉండవచ్చు, కుటుంబ జీవితంలో అపజయాలు, నువ్వు చదువుకున్న చదువుల్లో అపజయాలు, లేకపోతే నువ్వు ఉద్యోగ విషయంలో అపజయాలు, విద్యార్థిగా ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో అపజయాలు, ఎన్నో అపజయాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. వాటన్నిటిని మర్చిపోను. పాత జీవితంలో చిన్న అపజయాలు మర్చిపో. పాత జీవితంలో అపజయాలు వచ్చాయి, ఇక ముందు కూడా అపజయాలు వస్తాయని ఆలోచించొద్దు. నీకు అపజయాల జోలికి వెళ్ళొద్దు. నువ్వు అసలు వాటిని మర్చిపోను. ఎప్పుడైతే పాత అపజయాలు, పాత ఓటములు మర్చిపోతావో
దేవుడు నీ జీవితంలో నీకు ఓటమిలోంచి ఎలా బయటికి రావాలి, ఎలా విజయాలు సాధించాలో ప్రభు నేర్పించేవాడుగా ఉన్నాడు. ఒక్కసారి పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని అడుగుదాం. చూడండి, పేతురు తన జీవితంలో కూడా 4 సార్లు ఓటమిని ఎదుర్కొన్నాడు. మొట్టమొదటిసారి చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినట్లయితే అక్కడ పేతురు చేపలు పట్టడంలో ఓటమి ఎదుర్కొన్నాడు. ఒక్క చేప కూడా పట్టలేదు. అసలు రాత్రంతా శ్రమపడ్డాడు, ఒక్క చేప పట్టలేదు. అయితే ఉదయకాలం మందు ప్రభు అన్నాడు పేతురుతో, పేతురు లోతుకి దోణి నడిపించు, అక్కడిని వలవై, అక్కడ చేపలు పడతాయి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభువా రాత్రంతా శ్రమపడ్డాను. అయితే ఇది పగలు నువ్వు చెప్తున్నావు. అర్థం ఏంటంటే చేపలు సముద్రపైన రాత్రులు మాత్రమే పైకి వస్తాయి. పగలంతా సూర్యరశ్మి ఎండ వేడి కోసం అనేది లోపలికి వెళ్ళిపోతాయి. అందుకనే పేతురు అంటున్నాడు, రాత్రంతా శ్రమపడ్డాం ప్రభువా, ఒక్క చేప కూడా పట్టలేదు. అయితే నీ మాట చొప్పున నేను వల వేస్తాను అంటున్నాడు. నువ్వు ఏ స్థలం అయితే చెప్పావో ఆ స్థలంలో రాత్రంతా వేసాం, ఒక్క చేప రాలేదు పైకి. అయితే పగలు చేపలు రావు పైకి, చేపలు పట్టడం కష్టం పగలు. కానీ నువ్వు చెప్పావు కాబట్టి ప్రభువా నీ మాట ప్రకారం నేను వల వేస్తాను, నీ మాట ప్రకారం నేను ఖచ్చితంగా చేస్తాను అని వల వేశాడు. వల వేసిన వెంటనే ఆ వల పైకి లాగలేకపోతున్నాడు. అప్పుడు తన స్నేహితులను పిలిచాడు, కోవర్కర్స్ని పిలిచాడు, రండి నాకు సహాయం చేయండి అని. అందరు కలిసి లాగితే విస్తారమైన చేపలు పట్టినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడు, దేవుని యొక్క సన్నిధిలో పేతురు దేవుని మాట విన్నాడు, అక్కడ అపజయం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు పేతురు అనుకున్నాడు, ప్రభువా నీ వాక్యం చేస్తే, నీ వాక్య ప్రకారం నేను జీవిస్తే, నీ వాక్యం విశ్వసించి దాని ప్రకారం నేను జీవిస్తే నా జీవితంలో ఓటములు రావు, ఇంకా నా జీవితం అంతా విజయాలే, నా జోలికి ఇంకా ఓటమి రాదు, అపజయం రాదు అని అపజయాన్ని మర్చిపోయి ప్రభువును వెంబడిస్తున్నాడు. నా దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది, నీకు అపజయాలు రావు అనుకున్నాడు. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు వాళ్ళ దోణిలో వెళుతున్నారు. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు శిష్యులు దోణిలో వెళుతున్నారు. యేసు ప్రభు నిద్రపోతున్నాడు దోణిలో. అయితే అకస్మాత్తుగా గాలి వచ్చింది, అలా వచ్చి ఆ తుఫాన్ వచ్చే దోణి కొడుతున్నప్పుడు శిష్యులు భయపడి వాళ్ళు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా పేతురు గురించి ఆలోచించండి. పేతురు భయపడిపోయాడు. ఎందుకు నా జీవితంలో ప్రభు యొక్క వాక్యం ఉంటే చాలు, నా జీవితంలో అపజయం రాదనుకున్నాను, మళ్ళీ ఇంకొక అపజయం వచ్చింది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? నాకు ఇంకొక అపజయం వచ్చింది, నా జీవితంలో అపజయాలు రావనుకున్నాను, మళ్ళీ ఇంకొక అపజయం వచ్చింది, ఏం చేయాలి నేను ఇప్పుడు అని ప్రభు లేపాడు. ప్రభువా నశించిపోతున్నాను, నేను మళ్ళా తిరిగి ఇంకొక అపజయం వచ్చింది ప్రభువా, ఇంకొక ఓటమి వచ్చింది ప్రభువా అని లేపుతున్నాడు. ప్రభు లేచి గాలిని తుఫాన్ని గద్దించగా అవి నిమ్మళమైపోయాయి. ఆ తర్వాత ప్రభువు శిష్యులు గద్దించినట్టుగా చూస్తున్నాం. ఫస్ట్ గాలి తుఫాన్ గద్దించాడు, ఆ తర్వాత శిష్యులు గద్దించినట్టుగా చూస్తున్నాం మనం. అప్పుడు పేతురు అనుకున్నాడు, అబ్బా ఎంత అధికారం ఉంది ప్రభువా నీకు, ఈ సృష్టిపైన నీకు ఇంత అధికారం ఉంది, నీ అధికారాన్ని నేను వాడినట్లయితే నాకు అపజయాలు రావు అనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ప్రభువా నీ వాక్యాన్ని చేసినప్పుడు, నేను నీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఈ రెండు ఉంటే చాలు, నా జీవితంలో అపజయాలు రావు అనుకున్నాడు. ఇంకా అపజయాలు నా జోలికి రావు, నా జీవితంలో ఓటమంటూ నేను ఎరుగను. కారణం ఏంటంటే ఇదిగో యేసు ప్రభు యొక్క వాక్యం ఉంది, యేసు యొక్క అధికారం ఉపయోగించుకుంటాను, నేను అద్భుత కార్యాలు పొందుకుంటాను, ఇక నా జీవితంలో ఓటమి లేదని పాత జీవితంలో జీవిన అపజయాన్ని మర్చిపోయి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మళ్ళా మూడోసారి ఓటమి వచ్చింది. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 32వ వచనాలు చదివినట్లయితే అక్కడ చూడండి, శిష్యులు తెల్లవారుజాము ఇంచుమించు 3 గంటలకి చీకటి సమయంలో దోణిలో ప్రయాణం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో తెలుసా అండి? తెల్లవారుజామున అది మంచి నిద్రపట్టే సమయం, కానీ ప్రభుని వెతకడానికి పెడుతున్నారు వాళ్ళు, ప్రభుని వెతుక్కుంటూ పెడుతున్నారు వాళ్ళు.
కాబట్టి అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు వాళ్ళు, యేసు ప్రభు కోసం తిరుగుతున్నారు. తెల్లవారుజామున ప్రభు నీళ్ళపై నిలబడ్డాడు. భూతమనుకులు భయపడ్డారు. అప్పుడు ప్రభు అన్నాడు నేనే అనగానే పేతురు అంటున్నాడు, ప్రభు నీవైతే నాకు సెలవి ప్రభు నీళ్ళపై నడవడానికి. అప్పుడు ప్రభు అన్నాడు పేతురుతోటి రా అన్నాడు. పేతురు లేచి దోణిలోంచి బయటకు వచ్చి కొద్ది దూరం సముద్రంపై నీళ్ళలో నడిచాడు. హల్లెలూయా. మునిగిపోకుండా ఆ సముద్ర నీళ్ళలో నడిచాడు. అయితే గాలి తుఫాన్ చూసి భయపడి మునిగిపోసాగాను. అప్పుడు ఏడుస్తున్నాడు, నా జీవితంలో అపజయాలు రావనుకున్నాను, దేవుని యొక్క వాక్యం ఉంది, ప్రభుకి అధికారం 2 ఉన్నాయి, ఇంకా నా జీవితంలో ఓటమి రాదనుకున్నాను, మరలా ఇంకొక ఓటమి వచ్చింది, ఇంకొక ఓటంలో మునిగిపోతున్నాను, ప్రభు నన్ను కాపాడాలి. కానీ ప్రభు చేపట్టుకుని లేపి ఎందుకు భయపడ్డావో అల్ప విశ్వాసం లేపాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చి దోణిలో కూర్చున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, నేను యేసుతో కూడా నడిస్తే నా జీవితంలో ఓటమి రాదు. ప్రతిరోజు యేసు ప్రభుతో నడవాలి, నేను యేసు ప్రభు పక్కన ఉండాలి, ప్రభు నా పక్కన ఉండాలి. ఇద్దరు ఒకరినొకరు భుజాలపై చేతులు వేసుకుంటూ నడవాలి. అప్పుడే నా జీవితానికి ఓటమి రాదు, జయాలనేది నా జీవితంలో ఉంటాయని తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు, నా జీవితంలో దేవుని యేసు ప్రభు యొక్క వాక్యం, యేసు ప్రభు యొక్క అధికారం, యేసుతో కూడా నడవడం, ఈ 3 ఉన్నట్లయితే నా జీవితంలో అపజయాలు రావు అనుకుని అపజయాలు మర్చిపోయాడు. యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. అయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 25 వచనం 27 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయం 25 నుంచి 27 వచనం చదివినట్లయితే అక్కడ పేతురు బొంకినట్టుగా చూస్తున్నాం. ఉమ్మారు బొంకాడు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని అబద్ధం ఆడేశాడు. మరొక ఓటం వచ్చింది. అరే నా జీవితంలో ఓటమి రాదనుకున్నాను, మరొక ఓటం వచ్చింది, మరొక అపజయం వచ్చింది, నేను ఏం చేయాలి? కుమిలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ సమయంలో ప్రభు లేడు ఓదార్చడానికి. శిలువ పైన వేలాడుతున్నాడు ప్రభు. శిలువపై రక్తం చిందిస్తున్నాడు, శిలువ పైన గాయం పొందాడు, శిలువ పైన ముళ్ళకిరీటం పెట్టించుకున్నాడు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి. యేసు ప్రభు యొక్క శరీరం అంతా గాయమైపోయింది, ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి, ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ టైంలో పేతురు ఏడుస్తున్నాడు, నాకెవరు జయాన్ని ఇస్తారు, ఈ ఓటమి నుంచి ఎవరు నన్ను తప్పిస్తారని ఏడుస్తున్నాడు. 3 రోజులు ఏడుస్తూనే ఉన్నాడు. 3వ తర్వాత ప్రభు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి పేతురు కనిపించగానే పేతురు గట్టిగా పట్టేసుకుని ప్రభుని ఏడవడం, చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు. ప్రభువా నాకు మరొక ఓటమి వచ్చింది, ఓటమి రాకుండా ఆపు చేయి ప్రభువా, ఎందుకు ఈ ఓటమి వస్తుంది అనుకున్నాను. ప్రభువా నీ వాక్యము, నీ అధికారము, నీతో నడిస్తే నాకు ఓటమి రాదనుకున్నాను, మళ్ళీ 4వసారి ఓటమి వచ్చిందంటే ప్రభు అంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ పొందిడి అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిడి అనగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పేతురు తన జీవితంలో ఓటమి అనేది ఎరగడు. అసలు ఓటమి అనేది లేదు. ఒకవేళ శ్రమలు వచ్చినా అందులో విజయం వచ్చింది, శ్రమలే విజయము. ఈవెన్ పేతురు యొక్క మరణం కూడా అది అపజయం కాదు, విజయమే ప్రభు కొరకు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని భాషలతో మాట్లాడుతూ అద్భుత కార్యాలు చేస్తూ విజయాలు పొందుకుంటూ వెళ్ళిపోయాడు. 4 అవసరం మన జీవితంలో అపజయం నుంచి బయటికి రావడానికి. నెంబర్ 1 దేవుని యొక్క వాక్యం, దానికి విధేయత. నెంబర్ 2 యేసు ప్రభు యొక్క అధికారం ఉపయోగించుకోవాలి. నెంబర్ 3 ప్రతిరోజు యేసుతో కూడా నడవాలి, పాపంతో కాదు, లోకంతో కాదు, యేసుతో నడవాలి. 4వదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే నీ జీవితంలో ఓటములు రావు, అపజయాలు రావు, విజయాలు పొందుకుంటూ ముందుకెళ్ళిపోతావు. ప్రభు నీకు కృపనిచ్చును గాక. కాబట్టి దేవుడు నీ జీవితంలో నూతన క్రియలు చేయాలంటే పాతవి మర్చిపోవాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు. 18వ వచనం నువ్వు చేయి, 19వ వచనం ప్రభు చేసేవాడుగా ఉన్నాడు. తీర్మానం చేసుకో, పాత జీవితాన్ని, పాత పాపపు జీవితాన్ని నేను మర్చిపోతాను, జ్ఞాపకం చేసుకోను. పాత జీవితంలో జరిగిన అపజయాలు, ఓటములు, అవమానాలు, వీటన్నిటిని మర్చిపోయి నేను ప్రభుని వెంబడిస్తాను. తీర్మానం చేసుకో, ప్రభుని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ జీవితంలో అపజయాలు రావు. కాబట్టి దేవుని తీర్మానం చేసుకో. నువ్వు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం చేయి, 19వ వచనం ప్రభుని జీవితంలో చేసి నూతన క్రియలు ప్రభుని జీవితంలో చేసి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభుని జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి నూతన క్రియలు జరిగించును గాక. యేసు నామములో నూతన క్రియలను జీవితంలో విడుదల చేస్తున్నాం. యేసు నామములో నూతన క్రియలు లేకుండా చేసే దురాత్మ శక్తులని వాటిని బంధిస్తున్నాం. ప్రభువా స్తోత్రం. నూతన క్రియల చేత కుటుంబాన్ని నింపినందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్ and amen.